మిచాంగ్ తుఫాన్తో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విఘ్ను కృష్ణన్. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో విస్తృత రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు వివిధ సంఘాల నేతలు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు టి సాగర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు పేర్కొని ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. ముందుగా అన్ని రైతు సంఘాలకు సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశాన్ని కూడా రైతు ప్రతినిధులందరినీ కూడా పిలిచి వ్యవసాయ రంగంలో అనుభవం ఉన్నటువంటి నిపుణులందరినీ కూడా పిలిచి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే, రైతుల సమస్యల పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనేది రైతు సంఘాల యొక్క ప్రతినిధుల యొక్క సలహాలు కూడా తీసుకోవడం కొరకు అఖిలపక్ష రైతు సంఘం సమావేశం కూడా జరిపి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ మేరకు తగు చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని రైతు సంఘం కమిటీ వైపు నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణం మన దేశంలో రైతాంగం దారుణమైన సంక్షోభం ఎదుర్కొతున్నారు. ఈ 10 సంవత్సరంలో దాదాపు 1 లక్షం కింద ఎక్కువ మంది రైతులు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు. ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్లో ఆత్మహత్య చేసిన రైతుల కుటుంబం నుంచి ఢిల్లీలో పార్లమెంట్ మహాధర్నా జరుగుతుంది. 3 రోజు నవంబర్ 26, 27, 26 నుంచి 3 రోజు అన్ని రాజ్భవన్ దగ్గర అన్ని రాష్ట్రంలో కర్షక కార్మిక ఐక్యంతో లక్షాది మంది రైతుల యొక్క ఐక్య ఉద్యమం కూడా జరిగింది. 2024 ఎన్నికల్లో మోదీ హటావ్ దేశ్ బచావ్ ఈ స్లోగన్తో ఒక ఐక్య ఉద్యమం కింద స్థాయి వరకు అన్ని గ్రామం వరకు ప్రచారం కూడా తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణను కూడా రూపొందించబోతున్నాం. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చున్నది. ఈరోజు రైతు భరోసా కానీ, అదే రకంగా పంటలకు బోనస్ కానీ, కౌలు రైతులకు కూడా రైతులతో సమానంగా రైతు భరోసా కానీ, రుణం కానీ, రుణమాఫీ కానీ ఇస్తామని వాళ్ళకు ప్రత్యేకంగా లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటి మీద చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు ధరణిలో ఉన్నటువంటి లోపాలు, ప్రతి గ్రామంలో భూ సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో సమగ్రమైనటువంటి భూ సర్వే నిర్వహించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం కోరుతూ ఉంది. అన్ని రైతు సంఘాల సమావేశాన్ని నిర్వహించి సమగ్రమైనటువంటి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం అవసరమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మా సమావేశంలో కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఒకటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు, రెండవది రైతాంగం వైపు నుంచి వాళ్ళు కోరుతా ఉన్నటువంటి డిమాండ్లు రైతు సంఘాలను పిలిస్తే ఒక సమగ్రమైనటువంటి అంశాలుగా ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చేసుకోవడానికి. అందువల్ల ఆ రూపంలో సమగ్ర ప్రణాళిక రూపొందించడం కోసం ఈ ప్రభుత్వం పూనుకోవాలి, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పేసి కోరుతూ